తెలంగాణ భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రజా రైతు సమస్యలపై చర్చిస్తూ ఉన్నారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేసేందుకు తెలంగాణ భవన్లో నేతలు సమావేశమయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించింది. పార్టీ అంటే వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులను కలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు భేటీ కావడం జరిగింది. 2-3 రోజుల్లోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో చెప్పిన ప్రకటనలకు అనుగుణంగా రుణమాఫీ జరగలేదనేది బీఆర్ఎస్ ఖచ్చితంగా నిర్ణయం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా రైతుల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం కేవలం 46% మాత్రం మంది రైతులకే రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మిగిలిన రైతుల మద్దతు కూడగట్టేందుకు అనుగుణంగా భవిష్యత్తులో కార్యాచరణ ఎలా అమలు చేయాలన్న దానిపై ఇప్పుడు కసరత్తు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించిన దాని ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల పర్యటన సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రచార సభల్లో మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలు, మసీదులు, చర్చిలపై ప్రమాణం చేస్తూ తాను రుణమాఫీ చేస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో హరీష్ రావు కూడా ప్రత్యేకంగా ఈ అంశంపై ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. యాదాద్రి నరసింహస్వామి గుడి, భద్రకాళి అంటే వరంగల్ భద్రకాళి దేవాలయం వంటి దేవుళ్లను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో అందుకు అనుగుణంగానే హరీష్ రావు కూడా ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడే తేల్చుకుందామంటూ సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఏ రోజు ఎక్కడికి వెళ్తారన్న దానిపై మరోవైపు గ్రామ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామాలకు వెళ్ళి రైతుల రుణమాఫీ, ఏ గ్రామంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదన్న పూర్తి వివరాలను పార్టీ సేకరించాలని నిర్ణయించింది. ఆ సేకరించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించి ఆ రైతులకు కూడా రుణమాఫీ జరగాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేయనుంది. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో కొన్ని రోజుల క్రితం కాల్ సెంటర్, వాట్సాప్ ద్వారా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్కు అంటే 2 రోజుల క్రితం వరకే 1,00,000కు పైగా ఫిర్యాదులు అందాయి. 1,20,000 దాదాపు ఫిర్యాదులు తమకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ కాల్ సెంటర్కు ఫిర్యాదులు అందడంతో క్షేత్రస్థాయిలోకి వెళితే మరింత ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ కార్యాచరణ పార్టీ రెడీ చేసే పనిలో ఉంది. సంధ్య. రైట్ శ్రీకాంత్.